హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 98. సో 98 కాబట్టి ఏం చెప్పుకుంటా ఉంటాము, 1 మార్క్స్ క్వశ్చన్. సో ఆల్రెడీ 1 మార్క్స్ క్వశ్చన్ డైలీ 10 చొప్పున 2 వీడియోస్ చేయడం జరిగింది. అది డే 96, 97లో 10 ఉంది. ఈరోజు 98. ఇందులో కూడా 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూడాలనుకుంటే మీకు ఇప్పుడు రైట్ సైడ్ టాప్లో డే 96, డే 97 అని లెటర్స్ కనిపిస్తాయి. అవి ఎప్పుడైతే కనిపిస్తాయో వాటిని టచ్ చేస్తే అందులో చెప్పిన 1 మార్క్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఈరోజు ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుందాం. అంటే ఈ 10 క్వశ్చన్సే వస్తాయని కాదు, ఈ చాప్టర్లో ఈ విధంగా ఉండే క్వశ్చన్స్ వేరే విధంగా మార్చైనా అడగచ్చు, లేదా ఇలాగే అన్నా అడగచ్చు. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూశారంటే, ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది డేట్. సో మీడియన్ ఇలాంటి డేటా ఇచ్చి నార్మల్గా టేబుల్ ఇచ్చి చేశాడు అంటే అది 4 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ 4 మార్క్స్ అన్నా 8 మార్క్స్ అన్నా ఉంటాయి. అయితే ఇది టేబుల్ లేకుండా ఇచ్చాడు. సో మీడియన్ అంటే ఏమి, ఇచ్చిన వాటిని ఇక్కడ ఆన్సర్ వేసుకుంటాము, అసైనింగ్ ఆర్డర్లో రాయాలి. గివెన్ దట్ 5, 6, 9, 10, 6, 7 వీటిని అసైనింగ్ ఆర్డర్ రాయాలి. ఏమవుతుంది, అన్నిటికన్నా చిన్నది 5, తర్వాత 6, 7, 9, 10. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2 టర్మ్. ఈ ఫార్ములా ఎప్పుడు రాస్తాము? ఇఫ్ n ఈజ్ ఆడ్. అదే n ఈజ్ ఈవెన్ అయితే వేరే ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ఇక్కడ రాస్తా చూడండి. n/2 టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ బై 2. ఈ ఫార్ములా అంటే ఇది అలా చేస్తాం. ఇప్పుడు ఇందులో కౌంట్ చేసామంటే 1, 2, 3, 4, 5, 6, 7 అనేది ఆడ్. సో ఆడ్ కాబట్టి ఈ ఫార్ములా రాస్తాము. n అనేది 7 వచ్చింది కాబట్టి ఈ ఫార్ములాలో 7 + 1/2 th ఎంత అవుతుంది? 8/2. 2 1s are 2 4s. సో ఫోర్త్ టర్మ్ ఏముంది? 1, 2, 3, 4. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఆన్సర్. ఇది 1 మార్క్ అయినా కొంచెం పెద్దదిగా వస్తుంది, మరి పెద్దది రాదు, ఈ సైజ్ వస్తుంది. ఖచ్చితంగా చేయాలి. 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్న ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 4, 7 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ నుండి చూడండి, మీకు అర్థం కావడం కోసం డయాగ్రామ్ గీస్తా ఉంటాను. ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 7. అంటే ఎక్స్ 4 ఇక్కడ ఉంటుంది, 7 ఇక్కడ ఉంటుంది. అప్పుడు పాయింట్ ఇక్కడ పెట్టాం. ఇది ఏమన్నాడు? డిస్టెన్స్ అన్నాడు. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుండి అన్నాడు. ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది చూశారంటే 7 ఉంది. సో ఆన్సర్ ఏంటి? 7. సెకండ్ దాన్ని చూడండి, చాలా సింపుల్. ఈ డయాగ్రామ్ ప్రకారం ఆలోచించి చేశామంటే ఓకే. డయాగ్రామ్ ప్రకారం కాకుండా డైరెక్ట్గా ఆలోచించాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ నుండి 7. నార్మల్గా ఏమనుకుంటాం, ఎక్స్ వాల్యూ 4 ఉంది కాబట్టి 4 అని వేస్తాం. తప్పది. సో ఇలా వేయాలి. ఓకేనా? మామూలుగా అయితే ఈ గ్రాఫ్కి ఉంటుంది, ఈ 7కి ఉంటుంది. అది మనం కరెక్ట్గా చేయడానికి వాడుకునే టెక్నిక్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ A - B వేర్ A and B ఆర్ నాన్ ఎంప్టీ సెట్. వెన్ డయాగ్రామ్ గీయమన్నాడు A - Bకి. సో డయాగ్రామ్ గీస్తే చాలు. ఇలా స్క్వేర్ వేసి 2 సర్కిల్స్, ఇది A, ఇది B.
ఏ మైనస్ బి అన్నాడు. సో బిని తీసేస్తే మిగిలిపోయేది ఏలో పార్ట్, ఈ పార్ట్ మిగిలిపోద్ది. సో కింద రాయాలి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బాక్స్ వేసి దానిలో లైన్స్ చూడండి, ఈ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫోర్త్ వన్, ది కాస్ట్ ఆఫ్ 2 pens and 5 pencils ఈజ్ 20 rupees. ఎక్స్ప్రెస్ దిస్ డేటా యాజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని ఈక్వేషన్గా రాస్తే చాలు. సో 4వ క్వశ్చన్ చూడండి, ఏమి ఫస్ట్ పెన్స్ అన్నాడు. లెట్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, పెన్సిల్స్ వై. సో పెన్స్ ఎన్ని 2 అన్నాడు కాబట్టి 2x ప్లస్ పెన్సిల్స్ ఎన్ని 5y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనీ 20. ఇది ఆన్సర్ ఈక్వేషన్. ఓకేనా, చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఇది ఇంకా సింపుల్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ log 6 36. ఇది బేస్ 6. ఇది ఒకే ఒక్క ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఫిఫ్త్ వన్ చూడండి, log 6 36. దీన్ని అట్లా రాయొచ్చు, log 6 స్క్వేర్గా రాయొచ్చు 36ని. తర్వాత ఈ 2 ముందుకు వస్తుంది, వచ్చి 2 ఇంటూ log 6. ఏ ఫార్ములా ప్రకారము, ఫార్ములా ఇక్కడ రాస్తా చూడండి, ఇదండి ఇక్కడ రాస్తాను. log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x. ఈ ఫార్ములా ప్రకారం రాయాలి. సో ఫార్ములా ఇక్కడ రాసుకోండి, నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాసా. ఇప్పుడు చూడండి, బేసు నెంబర్ 1 అయిపోయింది కాబట్టి ఏమవుతుంది 2 ఇంటూ 1. అదే ఫార్ములా ప్రకారము log బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారం 2 ఇంటూ 1 అంటే 2. సో ఆన్సర్ ఎంత 2 వస్తుంది దీనికి. సో ఇది 5 క్వశ్చన్స్. మిగతా 5 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు ఈ బోర్డు రఫ్ చేసేస్తాను. సో ప్లేస్ తక్కువ వల్ల నేను ఇలా ఇరికిచ్చి చేస్తాను. మీరు ఎగ్జామ్లో మాత్రం చాలా నీట్గా ఇవ్వాలి, అక్కడ మనకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం ఫస్ట్ రఫ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు 6th ప్రాబ్లం చూడండి. 6th వన్ ఏమి ఇచ్చాడు క్వశ్చను, ఫైండ్ దిస్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ ఈక్వేషన్ ఏంటి, x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, చూడండి సరిపోయింది. ఇప్పుడేమి డిస్క్రిమినెంట్ అన్నాడు. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. b² అంటే x కోఎఫిషియంట్ ఎంత -5² -4 ఇంటూ ఏ ప్లేస్లో 1 ఉంది, ఏం లేదు అంటే c అంటే కాన్స్టెంట్ ఎంత 6. 5² అంటే 25 -4 1s are 4 4 6s are 24. ఎంత వచ్చింది 1. ఇది ఆన్సర్. చూడండి నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనం ఫస్ట్ భయపడతాం, జాగ్రత్తగా గమనిస్తే ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా రాసుకుంటే చాలు. ఒక్కొక్కసారి సిలిండర్ అడగచ్చు, కోన్ అడగచ్చు, స్పియర్ అడగచ్చు, హెమీస్పియర్ అడగచ్చు, ఏదన్నా అడగచ్చు. సో అన్ని ఫార్ములాస్ నేర్చుకొని ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏం ఫార్ములా, πr²h. పై అంటే 22/7. మరి r అంటే రేడియస్, ఇక్కడ ఇచ్చుంటారు చూడండి, రేడియస్ ఈజ్ 3 centimeters. సో 3 × 3. నెక్స్ట్ హైట్, అండ్ హైట్ ఈజ్ 7 centimeters. సో 7 7 క్యాన్సిల్. 2 × 22 × 3 3s are 9. ఎంత అవుతుంది 9 2s are 18 1 8 మళ్ళీ 18 1 19. సో 198. ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్, వాల్యూమ్ కాబట్టి క్యూబ్ అని రాస్తాం. చాలా సింపుల్. చూడండి ఫార్ములా వచ్చింది, డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేసాం.
నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కామా ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 12 దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా రాస్తాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు తెలిసిన వాల్యూస్ రాస్తాం. యూనియన్ వాల్యూ తెలుసు ఎంత 12. సో ఎన్ ఆఫ్ ఏ 10, ఎన్ ఆఫ్ బి 6, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చి మనం కనుక్కోవాలి. సో దీన్ని అలాగే రాస్తాం. దీనికి సింబల్ నెగిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పంపిస్తే పాజిటివ్ అవుతుంది. 10 + 6 అంటే 16, 12 ఆ సైడ్కి వెళ్తే -12, 16 - 12 అంటే 4. ఆన్సర్ అంతా 4 అయిపోయింది ఆన్సర్. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఆన్సర్లో. సో ఇలాంటివి వదలకూడదు, ఖచ్చితంగా చేసేయాలి. నెక్స్ట్ 9th one, మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ ద 2 points 2, and 4, 6. మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ x1 + x2/2 y1 + y2/2. x1 అంటే ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ వన్ ఎంత 2. నెక్స్ట్ x2 అంటే ఫస్ట్ పాయింట్లో సెకండ్ 4, 2. నెక్స్ట్ y1 అంటే ఇందులో 2 ప్లస్ y2 అంటే సెకండ్ దానిలో సెకండ్ 6. సో ఏమవుద్ది? 4 + 2 అంటే 6/2, 8/2. 2 1s are 2 3s are 2 1s are 2 4s are. సో ఆన్సర్ అంతా 3, 4. ఇది ఆన్సర్. నెక్స్ట్ 10th one, లాస్ట్ వన్. ఎక్స్పెక్ట్ ది ఫాలోయింగ్ సెట్ ఇంటూ ది సెట్ బిల్డర్ ఫామ్. సో రాస్టర్ ఫామ్ ఇచ్చాడు, సెట్ బిల్డర్ ఫామ్ అడిగాడు. సో ఒక్కొక్కసారి ఏమి సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తాడు, రోస్టర్ ఫామ్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఏ నేచురల్ నెంబర్. అయితే ఇది మామూలుగా రాసేస్తాం, కానీ ఇక్కడ బాగా గమనిస్తే ఇది చూడండి, ఇవి ఎలా ఉన్నాయి? క్యూబ్స్ రాకుండా. అంటే ఇది 1 క్యూబు, 2 క్యూబు, 3 క్యూబు, 4 క్యూబ్. అంటే 1 అంటే 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబు, 27 అంటే 3 క్యూబు, 64 అంటే 4 క్యూబ్. క్యూబ్స్గా ఉన్నాయి. అయితే కింద బేస్ మాత్రం మారింది, క్యూబ్ మారల. కాబట్టి ఇక్కడ ఏమి ఉత్త ఎక్స్ రాయకూడదు, ఎక్స్ క్యూబ్ రాయాలి. సో ఇలాంటివి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కబామని ఎక్స్ పెట్టి రాసేయకూడదు. ఎక్స్ ఉంది ఓకే, ఎక్స్ అంటే చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వంది కూడా ఉంది. ఏం అవ్వలేదు చేంజ్? క్యూబ్. అది ఒక నేచురల్ నెంబర్. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది, 4 వరకు వచ్చింది. సో ఎక్స్ ఈస్ ఏ నేచురల్ నెంబర్. కండిషన్ ఏమి? లెస్ దాన్ 5 కన్నా తక్కువ వరకు ఉంది. సో అంతే, సెట్ బిల్డర్ ఫామ్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉంటాయో? 1 మార్క్స్ చాలా ఈజీగా ఉంటుంది. లాజికల్గా ఆలోచిస్తే చాలు, సింప్లిఫై చేసేయచ్చు. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది. ఆ పేరుని కానీ క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ 1 by 1 ప్లే అవుతుంది. అంటే డే 1 నుంచి డే 100 వరకు ప్లే అవుతుంది. ఓకేనా? సో మీ ఎగ్జామ్స్ దగ్గర వచ్చాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. బాగా చదివి రాయండి. ఓకే, థ్యాంక్ యూ.